హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెంచ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనం ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఆన్ చేయగానే వచ్చేది డాల్గొనా కాఫీ. బట్ నేను డాల్గొనా కేక్ చేశాను. మనం ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ సెట్ చేయాలి. అందుకని నేను వెరైటీగా ఉంటుందని డాల్గొనా కేక్ చేశాను. అది వితౌట్ విప్డ్ క్రీమ్ అండ్ చాలా ఈజీగా, చాలా టేస్టీగా, అసలు ఎంత చక్కగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్, నేను పక్కా కొలతలతోటి నేను మీకు ఇచ్చి చూపిస్తాను. మీరు పక్కా మెజర్మెంట్ తోటి చేసుకోండి. అండ్ ఈ కేక్ నేను మా ఫ్రెండ్ కోసం చేశాను. తను ఈ మధ్య నాకు యూట్యూబ్లో ఫ్రెండ్ అయ్యారు. తను 1K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయ్యాయి. అందుకోసం తనకు నేను ఈ కేక్ చేశాను. ఫ్రెండ్స్, తన కోసం నేను ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? లాక్డౌన్ కదా, అందరికి ఇబ్బందిగానే ఉంది. కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతున్నాయి, కొన్ని చిక్కటం లేదు. అండ్ నాకు ఎలా దొరికాయి అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, నేనుండేది విలేజ్లో. నేను అన్నీ ముందుగానే తెచ్చి పెట్టుకుంటాను. ఈ విలేజ్లో అన్నీ మనకి అవైలబుల్గా ఉండవు. నేను అందుకని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా మా డాడీ వాళ్ళు నా దగ్గరికి వచ్చేటప్పుడు కానీ, డాడీ నాకు పలాన్ని కావాలి అని చెప్పేసి నేను అన్నీ తెప్పించుకుంటాను. డాడీ వాళ్ళు బెంగళూరులో ఉంటారు. వాళ్ళకి ఒక వీకెండ్స్ కానీ ఏదైనా హాలిడేస్ కానీ వచ్చిందంటే వెంటనే మా దగ్గరికి వస్తారు. నేను మా సిస్టర్ ఇక్కడే ఉంటాం కనుక, మేమిద్దరు మేడే ఉంటాం కనుక మా డాడీ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను అడుగుతాను, నాకు పలాని కావాలి, కేక్ చేసే ఐటమ్ కావాలి, పిజ్జా చేసే ఐటమ్ కావాలి అనేసి. అవన్నీ వాళ్ళు నాకు తెచ్చిస్తుంటారు. రీసెంట్గా మన సంక్రాంతి పండగకి వచ్చి వెళ్ళారు. అప్పుడు నాకు అన్నీ తెచ్చిచ్చారు. అండ్ ఈ సమ్మర్కి నేనైనా అక్కడికి వెళ్ళుండేదాన్ని, వాళ్ళైనా ఇక్కడికి వచ్చిండేవారు. లాక్డౌన్ మమ్మల్ని ఆపేసింది. కానీ మా డాడీ నాకు అన్నీ రెడీగానే ఉంచారు. మా డాడీ నాకు అంటే మనం చెడిపోని ఐటమ్స్, పిజ్జాలు చేయడానికి ఈస్ట్ కానీ, ఈ వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, ఇవన్నీ నాకు స్టాక్ తెచ్చిచ్చారు మా డాడీ. అవన్నీ నాకు అక్కడ ఎనీ టైమ్ స్టాక్ ఉంటాయి, నేను ఇక్కడ కొనను. మా డాడీ నాకు అన్నీ తెచ్చిస్తారు. అండ్ నేను అందుకనేసి తన కోసం నేను కేక్ ప్రిపేర్ చేశాను. అది ఈసారి నేను కొంచెం స్పెషల్గా ట్రై చేశాను. డాల్గొనా కేకు చాలా సూపర్గా వచ్చింది. అది మీకు ఈరోజు మీరు చూడండి, నేర్చుకోండి. అండ్ ఫ్రెండ్స్, కేక్ నేను తెచ్చి మీకు చూపించి నేను తింటాను అనుకుంటున్నారా? కానీ అది ఎప్పుడూ అయిపోయింది. కేక్ మాత్రం లేదు, కేక్ ఎప్పుడో అయిపోయింది. ఓన్లీ వీడియో మాత్రం ఉంది. కేక్ సూపర్గా వచ్చింది కనుక మేము అప్పుడే తినేసాము. ఓన్లీ వీడియో ఉంది, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. కానీ ఈ కేక్ని మాత్రం నా ఫ్రెండ్కి డెడికేట్ చేస్తున్నాను. తిని మాత్రం నేనే. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను టోటల్గా 5 బ్రూ ప్యాకెట్స్ తీసుకున్నాను. 2 బ్రూ ప్యాకెట్స్ నేను ఇక్కడ కేక్లో వేస్తున్నాను. 2 బ్రూ ప్యాకెట్స్కి 4 స్పూన్స్ షుగర్ వేసాను, 2 స్పూన్స్ హాట్ వాటర్ వేసాను, 1 స్పూన్ మాత్రమే వేసాను. 1 స్పూన్ నేను తర్వాత యాడ్ చేస్తాను. అండ్ ఇలా విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇంకొక స్పూన్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఇలా క్రీమీ స్టెక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా క్రీమీ స్టెక్చర్ వచ్చినప్పుడు ఇందులో 1/4 కప్ ఆయిల్, 1/2 కప్ షుగర్, 1/2 కప్ మిల్క్, 1 స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 1 కప్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా లేకపోతే ఈనో ప్యాకెట్ అయినా వేసేయండి, సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను ఎవ్రీ టైం చెప్తుంటాను, కేక్ చేసేటప్పుడు మాత్రం పిండి జల్లించుకోవాలి. అండ్ మన బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చింది. నేను బటర్ షీట్ వేసాను. మీరు ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసి మైదా అనేది స్ప్రింకిల్ చేయండి. మనకి కరెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. ఎయిర్ బబుల్స్ అన్నీ బయటికి రావడానికి ఇలా ట్యాప్ చేయండి. అండ్ నేను ప్యాన్ మీద చేస్తున్నాను. ప్యాన్ ప్రీ హీట్ చేసేసాను. కేక్ ఇందులో పెట్టి 40 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, 40 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి. హైలో ఉంచితే మాత్రం కేక్ అనేది మాడిపోతుంది. మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. 3 ప్యాకెట్స్కి 6 స్పూన్స్ షుగర్ పౌడర్ వేస్తున్నాను. షుగర్ పౌడర్ వేయడం వల్ల తొందరగా మనకి క్రీమీ స్టెక్చర్ అని వస్తుంది. ఇలా 3 స్పూన్స్ నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ 3 స్పూన్స్ నేను తర్వాత యాడ్ చేస్తాను. హాట్ వాటర్ తీసుకోండి అండ్ షుగర్ అనేది ఇలా పౌడర్ తీసుకోండి, తొందరగా క్రీమీ స్టెక్చర్ వస్తుంది. అండ్ చాలా అంటే చాలా తొందరగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. ఇలా రెడీ అయిన దాంట్లో ఇప్పుడు నేను చాక్లెట్ సిరప్ వేస్తున్నాను, హర్షీ వాళ్ళది.
ఫ్రెండ్స్, మీ దగ్గర హర్షీ సిరప్ లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్ 10 రూపీస్ది ఒకటి వేసేయండి, మనకి కరెక్ట్గా వస్తుంది. లేదంటే మనకి కాఫీ తిన్నట్టే ఉంటుంది. కేక్లో మాత్రం చాక్లెట్ కేక్ ఫ్లేవర్ వచ్చింది, బట్ క్రీమ్ మాత్రం డైరెక్ట్గా మనం తింటున్నాం కనుక ఖచ్చితంగా దాంట్లో చాక్లెట్ వేయాలి. ఇలా నేను కేక్ని రిమూవ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, చుట్టూ హార్డ్గా కూడా లేదు, స్మూత్గానే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది, స్పాంజీగా వచ్చింది కేక్ అనేది. నేను ఎడ్జెస్ కట్ కూడా చేయలేదు, డైరెక్ట్గా క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా నేను సింపుల్గా డెకరేషన్ చేశాను. డెకరేషన్ మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేయొచ్చు. నేను జస్ట్ చాలా సింపుల్గా చేసేసాను. ఇలా అండ్ హర్షీ సిరప్ని ఇలా వేసాను. మీరు ఈ డెకరేషన్ మీ ఇష్టం, బట్ చాక్లెట్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా అంటే అలా గీసేసాను నేను, అదే ఒక స్టైల్గా ఉంది. అండ్ రెడీ, మన కేక్ ఈస్ రెడీ. ఫ్రెండ్స్, ఈ డెకరేషన్ అనేది నేను ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలి. మన అప్కమింగ్ వీడియోలో ఇంకా బాగా చేస్తాను నేను డెకరేషన్. ఈ వీడియో ఇంతే. ఎంత ఎమ్మీగా ఉందో నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది. టేస్ట్లో మాత్రం బేకరీలో ఉన్న కేక్కి ఈ కేక్కి ఏం మాత్రం తగ్గలేదు, అంత టేస్టీగా ఉంది. నార్మల్ కాఫీ పౌడర్ తోటి ఇంత ఎమ్మీ అయిన క్రీమ్ రెడీ అవుతుందంటే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇంట్లో ఇలా బ్రూ ప్యాకెట్తో కేక్ చేశానంటే నాకే ఆశ్చర్యం వేసింది. క్రీమ్ ఎటువంటి ఇప్పుడు క్రీమ్ లేకుండా కాఫీ పౌడర్ తోటి ఇలా క్రీమ్ అనేది రెడీ చేసి మన చాక్లెట్ ఫ్లేవర్ అనేది అసలు మాటలో చెప్పడానికి కూడా రావటం లేదు ఫ్రెండ్స్, అంత ఎమ్మీగా ఉంది. చూడండి, కేక్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది, ఎక్కడ హార్డ్ అనేది లేదు. క్రీమ్ వైసు కేక్ వైసు అంతా సూపర్గా వచ్చింది. టేస్ట్లో కూడా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. చూడండి, చాలా స్పాంజీగా వచ్చింది కేక్ అనేది. ఫ్రెండ్స్, ఇటువంటి కేక్స్ నేను నా ఛానల్లో చాలా చేస్తాను. అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా కనుక చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అండ్ మీరు నేను చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఇటువంటి కేక్సే కాదు ఫ్రెండ్స్, దీన్ని మించిన కేక్స్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. హ్యావ్ ఏ నైస్